నమస్తే. ప్రస్తుతం ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయాలన్నా, ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయాలన్నా ఆయుధాలు తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మహాభారత కాలంలో కత్తులు, కర్రలు, తుపాకీలు వంటి ఎలాంటి ఆయుధాలు లేకుండానే జరిగిన 5 యుద్ధాల గురించి మీకు తెలుసా? నిజమైన బలం హింస లేకుండానే వస్తుందని, జ్ఞానం, ఓర్పు, సంకల్పంతో జరిగిన 5 మహాభారత యుద్ధాలు మనకు తెలియజేస్తున్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిది జ్ఞానయుద్ధం. మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో విదురుడు ఒకరు. విదురుడు తన జీవితాంతం నీతిగానే బ్రతికారు. విదురుడు కత్తులు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలు ఎక్కువని నమ్మినవాడు. అందుకే ఆయన ఎప్పుడూ తన వాక్చాతుర్యం, వివేకంతోనే యుద్ధాలు చేసేవాడు. విదురుడు అందించిన ప్రతి సలహా కురువంశం పతనమవ్వకుండా ఆపడానికి చేసిన ఒక సైద్ధాంతిక యుద్ధం. ధృతరాష్ట్రుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే విదురుడు అతడికి దిక్సూచిలా నిలబడ్డాడు. ఆ సమయంలో హస్తినాపురానికి మంత్రి అయిన విదురుడు దుర్యోధనుడి దుర్మార్గపు ఆలోచనలు ముందే పసిగట్టి హెచ్చరించాడు. ధర్మాన్ని కాపాడటానికి అతడు చేసిన ప్రతి ప్రయత్నం దురాశ, అహంకారంతో నిండిన శత్రువులపై నిశ్శబ్దంగా సాగిన భీకర పోరాటం. విదురుడి కథ దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద పోరాటానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇక రెండవది సహన యుద్ధం. మహాభారతం మొత్తంలో హస్తినాపురి రాజసభ ప్రాంగణంలో జరిగిన పాచికల ఆట చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పాచికల ఆటలోనే కౌరవులు గెలుస్తారు, పాండవులు ఓడిపోయి వనవాసానికి వెళతారు. ధర్మరాజు తన సహనాన్ని, ధర్మానికి కట్టుబడి ఉండే గుణాలను అత్యంత కఠినమైన పరీక్షకు నిలబెట్టాడు. మోసం జరుగుతున్నా, అవమానాలు పెనుభూతంలా వెంటాడినా, అడుగడుగునా నష్టం అతడిని కృంగదీసిన పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఆగ్రహంతో ఊగిపోలేదు. బలవంతంగా ప్రతీకారం తీర్చుకోలేదు. ప్రతి అవమానాన్ని ఒక లోతైన నిశ్శబ్దంతో స్వీకరించాడు. అతని మౌనమే ఒక యుద్ధమైంది. అది స్వీయ నియంత్రణకు ప్రతిరూపం. క్షణికావేశాలకు లొంగకుండా, ధర్మాన్ని విడవకుండా నిలబడిన ధర్మరాజు సంయమనం నిజంగా అద్భుతం. నిజమైన యోధుడు ముందుగా తనలోని బలహీనతలను, తొందరపాటుని జయించాలనే విషయాన్ని ఈ నిశ్శబ్ద పోరాటం మనకు తెలియజేస్తుంది. మూడవది నిశ్శబ్ద యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం ముంగిట నిలిచిన వేళ శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఒకవైపు మహాసైన్యం, మరోవైపు కేవలం కృష్ణుడు మాత్రమే ఒంటరిగా, నిరాయుధుడిగా, ఎలాంటి కదలలేని సాక్షిలా నిలబడ్డాడు. అయితే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు సంఖ్యాబలం, కండబలంపై గుడ్డి నమ్మకంతో మహాసైన్యాన్ని ఎంచుకున్నాడు. కానీ అర్జునుడు వివేకంతో కృష్ణుణ్ణి ఎంచుకున్నాడు. నిశ్శబ్ద ఎంపిక కేవలం ఒక నిర్ణయం, కేవలం ఎంపిక మాత్రమే కాదు, అది శక్తిపై ధర్మం సాధించే విజయానికి నాంది. ధర్మం నిజమైన బలం గుంపులో కాదు, నిస్వార్థమైన నిత్యంలో ఉంటుందని ఇది మనకు తెలియజేస్తోంది. కృష్ణుడు తోడుంటే ధర్మం తప్పక గెలుస్తుందన్న అర్జునుడి విశ్వాసం ఆనాడే యుద్ధ ఫలితాన్ని తేల్చేసింది. ఇక నాలుగవది వినయ యుద్ధం. మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో భీష్ముడు ఒకరు. సింహాసనం పదిలంగా ఉండాలని, రాజ్యం కలకాలం నిలవాలని, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడి ప్రతిజ్ఞ కేవలం మాటలు కాదు, అది తనలోని కోరికలకు, ఆశలకు వ్యతిరేకంగా ఆయన చేసిన నిరంతర యుద్ధం. ఇక్కడ ఆయన వాడిన ఆయుధం నిగ్రహం మాత్రమే. నిజమైన యోధులు యుద్ధరంగంలోనే పోరాడరని, కొన్నిసార్లు తమ అంతరంగంలోనూ యుద్ధం చేస్తారని భీష్ముడి పాత్ర తెలియజేస్తోంది. తన న్యాయమైన కోరికలను, తన సొంత ఆశయాలను త్యాగం చేసి బాధ్యతను ఎంచుకున్నాడు భీష్ముడు. ఇది కురు సామ్రాజ్యానికి బలమైన పునాది వేసింది. ఐదవది ధర్మయుద్ధం. పాచికల ఆటలో పాండవులు తమ భార్య ద్రౌపదిని పనంగా పెట్టి ఓడిపోతారు. దీంతో ఆమెను జుట్టు పట్టుకొని సభకు ఈడ్చుకొచ్చి కౌరవులు రాక్షసానందం పొందుతారు. ద్రౌపది చాలా అవమానానికి గురవుతుంది. అయితే అప్పుడు ద్రౌపది ఎదురు తిరిగి పోరాడలేదు. సభలో ఉన్న పెద్దలను, రాజులను తన పదునైన మాటలతో నిర్భయంగా ప్రశ్నించింది. తన మాటలని ఆయుధాలుగా వాడింది. ఆమె ప్రశ్నించిన తీరు, ఆమె చేసిన ధైర్యం ఆనాటి బలవంతులందరికంటే ఆమెను ఉన్నతంగా నిలబెట్టాడు.
అవమానంతో రగిలిన ఆమెలోని న్యాయకాంక్షే చివరికి కురుక్షేత్రంలో ధర్మం కోసం జరిగే మహా సంగ్రామానికి అగ్గిరాచేసింది. ద్రౌపది లేవనెత్తిన ఒక్కో ప్రశ్న ఒక్కో నిప్పురవ్వలా మారి కురు వంశాన్నే దహించేసి మహాజ్వాలగా అయింది. ఆమె నిశ్శబ్దంగా చేసిన ఆ ధర్మ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది.